హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి చేపల కర్రీ చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన చేపల్ని మంచి కడిగి అందులో కొద్దిగా ఉప్పు వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి. దీనికోసం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా కోసి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ వరకు అన్ని కలిపిన మసాలాలు వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు చింతపండు గుజ్జుని తీసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకొని మరో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి ఇది ఒక 20 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మసాలాలు వేసి మరో 10 నిమిషాలు మరగిన తర్వాత అందులోనే మనం పక్కకు పెట్టుకున్న చేపల్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనాను మీదంగా వేసుకోవాలి. ఇది ఒక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఎంతో టేస్టీ అయిన పచ్చి చేపల కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. హార్ట్కి చాలా మంచిది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.